2005లో జీహ్యూక్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. అందరూ మిలిటరీ సర్వీస్‌కి వేరే వేరే వాటికి ఎక్కడికి వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి క్యాంగ్ జీవన్ వస్తుంది. క్యాంగ్ జీవన్ తాగి తూలుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ ఏంటి ఈ అమ్మాయి ఇంత తాగింది, అసలు ఇంత భయపెడుతోంది ఏంటి అనుకుంటారు. అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఎవరో ఇద్దరు చూసి ఈ అమ్మాయి ఏంట్రా ఒంటరిగా ఉందా, మనతో తీసుకెళ్దామా అనుకుంటారు. అవును తీసుకెళ్దాం, ఒంటరిగా ఉంది కాబట్టి ఎవరు పెద్ద పట్టించుకోరు అనుకుంటారు. అది జీహ్యూక్ వింటాడు. విని క్యాంగ్ జీవన్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి నువ్వు ఒంటరిగా ఉన్నావా, నీ ఫ్రెండ్స్ ఎవరు లేరా, ఎవరితో వచ్చావు అంటే లేదు నేను ఒంటరిగానే ఉన్నాను, మా నాన్న చనిపోయారు కాబట్టి నేను ఖచ్చితంగా ఒంటరిదాన్ని అయిపోయాను, నాకు నా బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ అయిపోయింది, నేను నిజంగా ఒంటరిదాన్నే అని చెప్తుంది. అప్పుడు జీహ్యూక్ మరి నీ ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, నేను ఒంటరిదాన్నే నేను ఒంటరిదాన్నే అని చెప్పి జీహ్యూక్ మీద పడిపోతుంది. జీహ్యూక్ తన్ని ఆపడానికి చూస్తాడు. తను అసలు సరిగ్గా నుంచునే పరిస్థితిలో కూడా ఉండదు. తను చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటుంది జీహ్యూక్కి. క్యాంగ్ జీవన్ మాట్లాడుతూ సడన్గా జీహ్యూక్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ బీర్ వాసన వస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది. జీహ్యూక్ మీద వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ సంతోషంలో బీర్ మొత్తం కొడతారు. సో ఆ వాసన వల్ల క్యాంగ్ జీవన్ ఇక్కడ బీర్ వాసన వస్తుందని చెప్పి జీహ్యూక్ని హత్తుకుంటుంది. వాళ్ళిద్దరు అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్తారు. క్యాంగ్ జీవన్ కూర్చుని ఉంటుంది. కూర్చుని ఇంకో బీర్ సీసా తీయబోతుంటే జీహ్యూక్ అంటాడు, నువ్వు తాగాలనుకుంటే ఇంట్లో తాగొచ్చు కదా అని అడుగుతాడు. ఏంటి నువ్వు నన్ను ఒక్కదానివే తాగమంటున్నావా, నీకు తెలుసా 3 నెలల క్రితం మా నాన్నగారు చనిపోయారు అని చెప్తుంది. అప్పుడు తెలుసు తెలుసు నీ బాయ్ ఫ్రెండ్తో నీకు బ్రేకప్ కూడా అయ్యింది అని చెప్తాడు. చెప్పాక క్యాంగ్ జీవన్ షాక్ అవుతుంది. నీకెలా తెలుసు అన్నట్టు మొహం పెడుతుంది. తర్వాత అవును ఫ్రెండ్స్ కూడా లేరు నాకు అంటే అవును జనాలకి నువ్వంటే నచ్చదు అందుకే నీకు ఫ్రెండ్స్ కూడా లేరు అంటాడు. అదేంటి నువ్వేమన్నా మొహం చూసి జరిగిందంతా చెప్పగలవా ఏంటి, నా గురించి మొత్తం చెప్పేస్తున్నావు అంటుంది. అప్పుడు అతను ఇందాకే కదవే చెప్పావు అన్నట్టు చూస్తాడు. చూసి చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, మరి నీకు ఎవరు సిబ్లింగ్స్ కానీ మమ్మీ కానీ ఎవరు లేరా అంటే లేరు నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు, మా అమ్మ నన్ను వదిలేసి 3195 రోజులు అయ్యింది, సో అది నేను ఒక్కదాన్నే ఉన్నాను ఈ ప్రపంచంలో అని చెప్పి చెప్తుంది. అప్పుడు జీహ్యూక్ సరే అని చెప్పి తనకి ఒక కూల్ డ్రింక్ ఇచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఒక ఫ్రెండ్ ఉంది కానీ తన ఫోన్ రీచ్ అవ్వట్లేదు అని చెప్తుంది. చెప్పి తను ఇక్కడ ఉండుంటే బాగుండేది కానీ తను నా పక్కన ఉంటే నేను నిజంగా ఒక లూజర్లా ఫీల్ అయ్యేదాన్ని, ఈరోజు నాకు ఎప్పుడు అవసరమో తను అప్పుడే నాకు అందుబాటులో ఉండదు అంటుంది. అప్పుడు జీహ్యూక్ తను బహుశా బిజీగా ఉందేమో అంటాడు. అయ్యుండొచ్చు నాకు తెలుసు, కానీ ఒక్కొక్కసారి మన టైమే బాగుంటూ ఉండదు కదా, కానీ సూమిన్ ఉండుంటే నా పక్కన నాకు ఇంకా లూజర్లా అనిపించేది అని చెప్తుంది. చెప్పి నీకు తెలుసా నా బాయ్ ఫ్రెండ్ కూడా ఎప్పుడూ చాలా నీరసంగా అలా ఉండేవాడు, నేనంటే తనకి బోర్ కొట్టేశాను, మా నాన్న చనిపోయినప్పుడు కూడా తను రాలేదు, నాకు ఆ విషయం తెలుసు కానీ నేను ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది అన్న భయంతో తన గురించి నాకు తెలిసినా కూడా నేనేం మాట్లాడకుండా ఉన్నాను, 3 నెలలు అలానే గడిచింది అని చెప్తుంది. అతను సూమిన్ని చూసి చాలా నవ్వుతూ ఉండేవాడు. సూమిన్కి ఆకర్షించబడ్డాడని నాకు అర్థమైంది. సూమిన్ తప్పేం లేదు, తను చాలా అందంగా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది, చాలా తెలివైంది, తను నా ఏకైక ఫ్రెండ్, నేను తన్ని దూరం చేసుకోలేను, తన్ని చూసి ఎవరు కళ్ళు తిప్పుకోలేరు, అంత మంచిది అంత అందంగా ఉంటుంది, నాకు అర్థమైంది కానీ నేనేమీ చేయలేకపోయాను, నేను సూమిన్ పక్కన నుంచుంటే నేను పెద్ద లూజర్లా ఉంటాను, తన పక్కన నేను అసలు కనబడను కూడా కనబడను, తను అంత
తన అందం అంత బాగుంటుంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడు జీహ్యూక్ అలాంటప్పుడు తను నీ ఫ్రెండ్గా ఉంచుకోకూడదు, నీ ఫ్రెండ్గా ఉంచుకోకూడదు, తను మంచిదవని చెడ్డదవని తన పక్కన నీ విలువ లేనప్పుడు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్స్గా ఉండకూడదు అని సలహా ఇస్తాడు. అప్పుడు క్యాంగ్జీవన్ జీహ్యూక్తో నువ్వు అసలు ఎప్పుడైనా పడవలో వెళ్ళావా అని అడుగుతుంది. మా నాన్న చనిపోయాక నాకు ఎలా అనిపిస్తుందంటే నేను ఒక్కదాన్నే ఒక పడవలో నది మధ్యలో ఉన్నట్టుంది. ఆ పడవ కూడా ఎక్కడికక్కడ తుఫాన్ చూస్తున్నట్టు నిలకడ లేకుండా ఊగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నేను కాలు కూడా కింద పెట్టలేకపోతున్నాను. నాకు చాలా కంగారుగా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఎప్పుడు ఒడ్డుకు చేరుతానా అని అనిపిస్తూ ఉంటుంది. సూమిన్ ఒక్కతే నాకు ఆ ఒడ్డులాగా కనిపిస్తూ ఉంటుంది. నువ్వు అసలు ఎప్పుడైనా ఫ్యామిలీ లేకపోవడం అంటే ఏంటో చూసావా? అయినా నేను ఒక లూజర్ని, అంతే, అంతకంటే ఇంకేం లేదు. అదే నిజం, అదే జరుగుతున్నది, అంతే ఈ కథ అని చెప్తుంది. అప్పుడు జీహ్యూక్ అలా అయితే నేను కూడా ఒక లూజర్నే అని చెప్తాడు. అదేంటి అంటే మా అమ్మ చనిపోయింది, 15 ఏళ్ల క్రితం చనిపోయింది. తర్వాత నాకు సవత్తల్లి వచ్చింది, ఒక చిన్న చెల్లి కూడా ఉంది. వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు, కానీ నాకే కొంచెం కొత్తగా ఉంటుంది. నాకు అస్సలు నచ్చదు ఇలా వాళ్ళతో ఉండడం అని చెప్తాడు. హే, అయితే నువ్వే నాకంటే పెద్ద లూజర్. ఇప్పుడు నాకు కొంచెం బాగానే ఉంది, నాకంటే పెద్ద లూజర్తో నేను కూర్చున్నాను అని అంటుంది. అదేంటి అంటే అవును, మీ అమ్మ చనిపోయింది, అది చాలా బాధగానే ఉంటుంది. కానీ చూడు, మీ నాన్న మళ్ళీ చక్కగా లైఫ్ స్టార్ట్ చేశారు, దానికి నువ్వు సంతోషించాలి కదా. మా నాన్న కూడా అలా చేసుంటే బాగుండేది. మా నాన్న అప్పుడు చనిపోయేవాడు కాదు, ఆయన కూడా మళ్ళీ పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అంటుంది. అప్పుడు జీహ్యూక్ నువ్వేం ఆలోచించుకో, మా నాన్న కూడా చనిపోయారు, అలా ఏం లేదు, పెళ్ళితో సంబంధమే లేదు అని చెప్తాడు. వాళ్ళిద్దరూ అలా తాగుతూ ఉంటారు. అప్పుడు క్యాంగ్జీవన్ మీ నాన్న వెళ్ళిపోతూ నీకు మంచి ఫ్యామిలీ ఇచ్చారు, చీర్స్ అంటుంది. అప్పుడు అతను చెప్పింది నిజమే, మా నాన్న చనిపోయే ముందు వరకు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్తాడు. చెప్పి నీకు ఒక మంచి ఫ్రెండ్ ఉంది, దానికి చీర్స్ అని చెప్పబోతూ లేదు, నువ్వు తలుచుకుంటే చాలామంది మంచి ఫ్రెండ్స్ని చేసుకోగలవు, ఆ క్యాపబిలిటీకి చీర్స్ అని చెప్పి వాళ్ళిద్దరూ రాత్రికి అక్కడ తాగి అక్కడ నిద్రపోతారు. పొద్దున్న లేచేసరికి క్యాంగ్జీవన్ జీహ్యూక్ని చూసి కంగారు పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనకి రాత్రి జరిగిందంతా గుర్తేమీ ఉండదు. జీహ్యూక్ లేచి క్యాంగ్జీవన్ ఎక్కడికి వెళ్ళిందా అనుకుంటాడు. పొద్దున్న జీహ్యూక్ తన ఫ్రెండ్స్తో జూడో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కుస్తీ ప్రాక్టీస్ చేస్తూ తన ఫ్రెండ్ని ఓడిస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ ఏమో మిలిటరీ సర్వీస్కి వెళ్దాం అనుకుని నేషనల్ టీంకి సెలెక్ట్ అవుతాడు. కానీ జీహ్యూక్ మాత్రం ఎకనామిక్స్ తీసుకుంటాడు. వీళ్ళిద్దరు ఫైట్ చూస్తున్న మూడోవాడు జీహ్యూక్ ఫైట్ చూసి అబ్బా అసలు వీడు ఎందుకు ఎకనామిక్స్ తీసుకున్నాడు, ఇదేదో మిలిటరీకే వస్తే చాలా ప్లస్ అయ్యేది కదా, ఇంత స్ట్రెంత్ ఉన్నవాడు ఎందుకు అలా చేశాడు అనుకుంటాడు. ఆ ఓడిపోయిన వాడేమో చాలా ఫీల్ అవుతూ ఉంటాడు, అసలు నువ్వెందుకు ఇంత ఓడించాలి నన్ను అని. తర్వాత జీహ్యూక్ బయటకు వచ్చి కొంచెం మొహం కడుక్కుంటుంటే ఒక శబ్దం వినిపిస్తుంది. చూస్తే క్యాంగ్జీవన్ కింద ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. నీకు తెలుసా, నేను పొద్దున్న లేచేసరికి కొంచెం నాకంటే పెద్దవాడి పక్కన కనిపించాను, నిద్ర లేచాను, నాకే తెలియదు అసలు ఎలా వెళ్ళానో నేను అక్కడికి. అయినా తాగున్న అమ్మాయితో అలా పక్కన పడుకోవచ్చా, తప్పు కదా. నేను ఇప్పటికీ 23 ఉన్నాను, నేను ఎప్పుడు ఆలోచిస్తాను, నేను ఎప్పుడు పెద్దదాన్ని అవుతాను, అయినా అలా చేయకూడదు కదా, తప్పు కదా అంటూ ఉంటుంది. జీహ్యూక్ అసలు ఏంటిది, నేను తనకి హెల్ప్గా కదా చేశాను, తనకి ఏం తెలియకుండా ఏం మాట్లాడుతోంది, అయినా ఎవరితో చెప్తోంది ఇది అని చూస్తే క్యాంగ్జీవన్ ఒక చిన్న పిల్లతో ఇవన్నీ చెప్తూ ఉంటుంది. ఆ పిల్ల వాళ్ళ కాలేజ్లోనే ఉంటుంది. క్యాంగ్జీవన్ రోజు ఆ పిల్లకి ఫుడ్ పెట్టి దాంతో మాట్లాడుతూ ఉంటుంది. జీహ్యూక్ దాన్ని రోజు చూస్తూ ఉంటాడు. ఒకరోజు జీహ్యూక్ కూడా ఆ పిల్లకి ఫుడ్ తెస్తాడు. అలానే కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది.
తర్వాత ఫస్ట్ స్నో పడుతుంది. మంచు పడడంతో ఆ పిల్లకి ఎక్కడ దాక్కోవాలో అర్థం కాదు. అప్పుడు జీహ్యూక్ తనకి ఒక చెక్కతో చిన్నగా ఇల్లులాగా చేస్తాడు. ఇది చేసేది జీహ్యూక్ అని క్యాంగ్ జీవన్కి తెలియదు. కానీ పిల్ల ఒక చిన్న ఇల్లు లాంటి దాంట్లో చెక్క దాంతో చేసిన దాంట్లో ఉండడం చూసి క్యాంగ్ జీవన్ మాత్రం సంతోషిస్తుంది. ఇలా జరుగుతుండగా ఓ రోజు పిల్ల అనుకోకుండా రోడ్డు మీదకి వెళ్తుంది. దాంతో దాన్ని కాపాడడానికి జీహ్యూక్ కూడా వెళ్తాడు. అక్కడ జీహ్యూక్కి యాక్సిడెంట్ అవుతుంది. ఇదంతా జీహ్యూక్ గుర్తు తెచ్చుకుంటాడు. ఇదంతా వాళ్ళకి ఇదివరకు జరిగిన గతం. అతను ఆఫీస్లో చేరాక క్యాంగ్ జీవన్ని చూసి చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే అన్నేళ్ల తర్వాత క్యాంగ్ జీవన్ని తన ఆఫీస్లోనే చూసేసరికి తను చాలా ఆశ్చర్యపోతాడు. ఇవన్నీ గతం, కానీ ఇప్పుడు క్యాంగ్ జీవన్ని ఎలాగోలా నేను దక్కించుకోవాలి అని అనుకుంటాడు. తను క్యాంగ్ జీవన్ వాళ్ళ నాన్న తన కోసం పంపించిన గిఫ్ట్ అని తను అనుకుంటాడు. తను భుజం దగ్గర కూడా వాళ్ళ నాన్న ఇచ్చే హార్ట్ సింబల్ ఉంటుంది. అది మనకి చూపిస్తారు. ఇప్పుడు జీహ్యూక్ పెంచుకునే పిల్లివి ఇదివరకు క్యాంగ్ జీవన్ ఫుడ్ పెట్టిన పిల్లే. అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో క్యాంగ్ జీవన్ని దక్కించుకోవడానికి జీహ్యూక్ ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు జరిగేదంతా ప్రస్తుతం. జీహ్యూక్ పొద్దున్నే చాలా స్టైల్గా రెడీ అయ్యి ఆఫీస్కి వస్తాడు. తను చూసి అందరూ షాక్ అవుతారు. తను క్యాంగ్ జీవన్ దగ్గరికి వచ్చి నాకు కూడా ఇది నచ్చింది అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్తాడు. క్యాంగ్ జీవన్ నవ్వుతుంది. మిన్హువా చూసి ఏంటి నవ్వుతుంది అనుకుని వచ్చి క్యాంగ్ జీవన్ని రా నీతో మాట్లాడాలని తీసుకెళ్ళి నువ్వెందుకు నవ్వుతున్నావో అతను ఏం చెప్పాడు నీకు అసలు అని అడుగుతాడు. అంటే నేను ఏం లేదు మామూలుగానే ఉన్నాను, అయినా అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తుంది. అప్పుడు నువ్వేమనుకుంటున్నావు, మగాళ్ళందరూ ఒకటే, వాళ్ళు ఇంకోళ్ళని చీట్ చేయడానికి సెకండ్స్ కూడా పట్టదు. అతని గర్ల్ ఫ్రెండే కాదు భార్య ఉన్నా సరే ఇంకోళ్ళకి లైన్ వేయగలడు. అయినా మగవాళ్ళకి ఇష్టమైంది ఏంటో తెలుసా, తెలియని కొత్త అమ్మాయిలు. సో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అంతే, చీట్ చేయడానికి ఒక్క 10 నిమిషాలు కూడా పట్టదు వాళ్ళకి అంటారు. అనగానే అప్పుడు మనసులో క్యాంగ్ జీవన్ నిజంగానే మగాళ్ళందరూ నీలానే ఉంటారా అనుకుంటుంది. అనుకుని చూస్తూ ఉంటే మిన్హువా అడుగుతాడు ఏం ఆలోచిస్తున్నావు అని. అయితే నువ్వు అలాంటివి చెయ్యవు కదా, నేను అందరు నీలానే ఉంటారు అనుకున్నా అంటుంది. అప్పుడు మిన్హువా ఒక్క సెకండ్ ఆగి లేదు వాళ్ళందరూ అలా ఉంటారు, నేను అలా కాదు, నేను నీకే స్టిక్ అయి ఉంటాను, నేను చాలా మంచివాడిని అని చెప్పి పక్కకు తీసుకెళ్ళిపోతాడు. నువ్వు చూడ్డానికి చాలా తేలిగ్గా కనిపిస్తావు క్యాంగ్ జీవన్, ఎవరైనా నిన్ను పడేసేయచ్చు అన్నట్టే కనిపిస్తావు, అందుకే నీకు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండమని. నేను నీకు ముందే చెప్పా కదా అతనికి నువ్వంటే ఇష్టం అని చెప్పి, నువ్వెందుకు మరి ఇలా చూసి నవ్వుతూ ఉంటావు, అయినా మిగిలిన వాళ్ళందరూ ఒక రకం, నేను ఒక్కడిని ఒక రకం, నా గురించి నువ్వు అలా ఆలోచించక్కర్లేదు అని చెప్తాడు. ఈలోపు జూరాను హియాన్ వచ్చి క్యాంగ్ జీవన్ని పిలిచి తీసుకెళ్తారు. అప్పుడు మిన్హువా ఏంటి ఈ మధ్య తిని కొత్తగా బిహేవ్ చేస్తోంది, అయినా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, ఎలా బిహేవ్ చేస్తే ఉంది, తిని ఇంకా నా గర్ల్ ఫ్రెండే కదా అనుకుంటాడు. క్యాంగ్ జీవన్ అటు వెళ్ళగానే సూమిన్ వస్తుంది. సూమిన్ వచ్చి మిన్హువాని చూసి ఒక రకంగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడు మిన్హువా అక్కడి నుంచి పారిపోతాడు. ఆఫీస్లో అందరూ జీహ్యూక్ గురించే మాట్లాడుకుంటారు. అతను ఎంత పొడుగున్నాడు, ఎంత వెడల్పు భుజాలు ఉన్నాయి, తను ఎంత బాగున్నాడు చూడ్డానికని. క్యాంగ్ జీవన్, జీహ్యూన్ మరియు జూరా ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే బహుశా మనమే అనుకుంటా ఆయన గురించి మాట్లాడుకుంది, మిగిలిన ఆఫీస్ అంతా మాట్లాడుకుంటుంది అంటుంది క్యాంగ్ జీవన్. అప్పుడు హియాన్ అంటుంది అసలు నా టైప్ కాదు, నేనేం పెద్దగా అంత ఎక్సైట్ అవ్వట్లేదు అంటుంది. అప్పుడు క్యాంగ్ జీవన్ నాకు తెలుసు మనసులో అనుకుంటుంది, నాకు తెలుసు ఒకసారి మనం ఎవరినైనా ఇష్టపడ్డాక వాళ్ళు మన టైప్ కాదని మెల్లమెల్లగా తెలుస్తూ ఉంటుందని నవ్వుకుంటుంది. ఈలోపు జూరా నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, సో నేను వేరే వాళ్ళని చూసి ఎక్సైట్ అయ్యేంత అవకాశం నాకు లేదు అనుకుంటుంది. అని
మనం ఒకసారి మీల్ కిట్ గురించి మాట్లాడదాము, అందుకే పిలిచాను. మీల్ కిట్‌లో క్యాప్సికమ్స్ బాగున్నాయి కానీ మనకిక్కడ ఎక్కువ క్యాప్సికమ్ పంట లేదు అని చెప్తుంది. అప్పుడు హియాన్ క్యాప్సికమ్ ప్రాబ్లమ్ ఏం కాదు, అది కొంచెం పూర్తిగా పండక ముందే తీసేయచ్చు, అది మనకి పెద్ద ప్రాబ్లమ్ ఏం అవ్వదు, ఇక్కడ చాలానే దొరుకుతాయి అలాంటివి అని చెప్తుంది. అప్పుడు క్యాంజీవన్ అవును నేను కూడా దాని గురించి చదివాను అని చెప్తుంది. హియాన్ మీరు అందరూ చదివి ఉంటారు కానీ నేను మాత్రం చిన్నప్పటి నుంచి పొలాల్లోనే పెరిగాను, మట్టిలో ఆడుకుంటూ పెరిగాను, సో నాకు అవన్నీ తెలుసు అని చెప్తుంది. ఈలోపు జీహ్యూక్ వాళ్ళ తాతగారు అసిస్టెంట్కి ఫోన్ చేసి ఈ రోసిటల్ కంపెనీలో స్టాక్స్ పెరుగుతాయి, అందులో ఇన్వెస్ట్ చేయండి అన్నట్టు చెప్తాడు. అప్పుడు అతను అదేంటి ఎప్పుడు నువ్వు డబ్బుల విషయంలో కల్పించుకోవు కదా, ఏంటి కొత్తగా అంటే కల్పించుకోను కానీ ఊరికే చెప్పాలనిపించింది అందుకని చెప్పా అంటాడు అని ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు వాళ్ళ తాతగారికి అనుమానం వస్తుంది, ఏం కంపెనీ అది అంటే మేనేజర్ చెప్తాడు. చెప్పాక ఇతను ఎందుకు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అసలు తనకి ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు కదా, నువ్వు చూడు అతను అందులో ఏమన్నా పెట్టాడా అంటే లేదు తనకి అందులో అకౌంట్స్ ఏం లేవు కానీ ఊరికే మనకి చెప్తున్నారు, ఆ కంపెనీ అంత ప్రత్యేకమైంది కూడా ఏం కాదు కానీ ఇప్పుడు కొంచెం ఎదుగుతోంది అని చెప్తాడు. సరే అయినా కూడా చూసి అతను వేరే పేరుతో ఏమన్నా అందులో అకౌంట్ పెట్టాడేమో చూడు, ఇది ఎందుకో కొంచెం మనం జాగ్రత్తగా చూడాల్సిన విషయం అని చెప్తారు జీహ్యూక్ వాళ్ళ తాతగారు వాళ్ళ మేనేజర్తో. జీహ్యూక్ ఆలోచిస్తాడు, ఒక్కొక్కసారి మనం చేసిన గతంలో చెయ్యని పనులు ఇప్పుడు చేసినా కూడా చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది, అది కూడా పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. యువతల క్యాంగ్జీవన్ వాళ్ళు మాట్లాడుకుంటూ హియాన్ మాట్లాడింది విని సూమిన్ కూడా వచ్చి మధ్యలో దూరి మేము కూడా మట్టిలో ఆడుకునేవాళ్ళం, బీచ్లో చాలా బాగా ఆడుకునేవాళ్ళం, అక్కడ ముసలావిడ ఇచ్చే చిన్న చిన్న మిఠాయిలు కూడా కొనుక్కొని తినేవాళ్ళం అని చెప్తూ ఉంటుంది. చెప్పి మీరు ఏమనుకుంటున్నారో క్యాంగ్జీవన్ని ఫ్రెండ్గా ఉంచుకోవాలంటే చాలా హై మెయింటెనెన్స్ ఉంటుంది, తను సియోల్లో చదువుతూ నేను బుసాన్లో చదువుతున్నప్పుడు వారానికి 3 రోజులు ఇక్కడికి వచ్చి వెళ్ళేదాన్ని, నాకు వారానికి 4 క్లాసులు ఉండేవి, అయినా కూడా మిగిలిన 3 రోజులు నేను తన కోసం వచ్చి వెళ్తూ ఉండేదాన్ని, తనకి ఎవరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు, ఒక్కతి లైబ్రరీలో కూర్చుని ఉండేది అని చెప్తుంది. అప్పుడు హియాన్ ఏంటి వారానికి 3 రోజులు వచ్చేదానివా, ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళడానికి కూడా అంత చేయడు అని చెప్తుంది. అప్పుడు అదే చెప్పా కదా తను ఒక్కతే కూర్చునేది, తనకు అసలు ఫ్రెండ్సే ఉండేవాళ్ళు కాదు అంటే హియాన్ నువ్వు ఇలా తిరగడం వల్లే తనకి ఫ్రెండ్స్ లేరేమో ఎవరికి తెలుసు అంటుంది. అప్పుడు సూమిన్కి కోపం వస్తుంది. ఈలోపు వాళ్ళ మేనేజర్ వచ్చి అందరినీ తిడతారు, పని టైంలో ఇక్కడ ఏంటి కూర్చొని సోదేస్తున్నారు, అసలు మీ ఆడవాళ్ళకి పని చేయడమే రాదు, ఎందుకు ఆఫీస్కి వస్తారో తెలియదు, ఊరికే పని చేయకుండా వచ్చి కూర్చొని ఎక్కడ లేని కబుర్లన్నీ చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పి అరిచి వాళ్ళని పంపించేస్తాడు. క్యాంగ్జీవన్ వెళ్తుంటే వాళ్ళ మేనేజర్ తన కార్ కీస్ ఇచ్చి నా కారు ఇంకో చోట పార్క్ చేయి, నేను ఫలానా చోట పెట్టాను అని చెప్పి పంపిస్తాడు. క్యాంగ్జీవన్ వాళ్ళ మేనేజర్ కార్ వెతుకుతూ ఉంటుంది. కార్ దొరికాక అది వేరే చోట పార్క్ చేసి వస్తూ లిఫ్ట్లో ఇప్పుడు చూడు నేను లిఫ్ట్ ఓపెన్ అయ్యి దిగేసరికి సుమిన్ నా దగ్గర అక్కడ నుంచుని ఉంటుంది, నా కోసం ఏదో నా గురించి తను బాగా ఆలోచిస్తుందని తెగ నటిస్తూ ఉంటుంది, నీకోసమే ఇక్కడ నుంచున్నా అని చెప్తుంది అనుకుంటుంది. కరెక్ట్గా లిఫ్ట్ ఓపెన్ అయ్యేసరికి సుమిన్ అక్కడే ఉంటుంది, నీకోసమే నేను ఎదురు చూస్తున్నా అనుకుంటుంది. అప్పుడు క్యాంగ్జీవన్ మనసులో నాకు తెలుసు నీ గురించి అనుకుంటుంది. అప్పుడు సుమిన్ నన్ను నీ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకుంటావా అని అడుగుతుంది. నువ్వు నీ ప్రాజెక్ట్ నాకు ఇవ్వనన్నావు కదా, కనీసం నన్ను జాయిన్ చేసుకో, నేను కూడా ఫామ్కి వస్తాను, ఫ్యాక్టరీకి వస్తాను, చాలా కష్టపడి వర్క్ చేస్తాను అంటుంది. అప్పుడు క్యాంగ్జీవన్ నేను ఆలోచిస్తాను అని చెప్తుంది. అప్పుడు సూమిన్ ఇక సీరియస్గా నువ్వు ఇంకా నా మీద కోపంగా ఉన్నావా, నీకేమన్నా ఉంటే కనుక నాకు చెప్పు, నువ్వు ఇలా చేస్తుంటే నాకు చాలా బాధగా ఉందని చెప్తుంది. దాంతో క్యాంగ్జీవన్ కొంచెం కంగారు పడుతుంది. అది చూసి సూమిన్ వెంటనే నవ్వుతూ చూడు నాకు హెల్ప్ చెయ్యి,
నాకు ఇక్కడ ఫుల్ టైమర్ అవ్వాలని ఉంది. మన ఇద్దరం కలిసి వర్క్ చేస్తూ ఉందాం. మన ఇద్దరం ఇక జీవితాంతం కలిసే ఉంటాం. మన విధి అదే, మనకు అలా రాసి పెట్టుంది. మన ఇద్దరం ఇక్కడే పని చేద్దాం, చనిపోయేదాకా ఇక్కడే కలిసి పని చేద్దాం. కాబట్టి నాకు నీ ప్రపోజల్లో మెంబర్ని అయ్యేలాగా చూడు అని చెప్తుంది. క్యాంగ్ అని వాళ్ళ మేనేజర్ పిలుస్తారు. పిలిచి, ఏమైంది, నీ ప్రాజెక్ట్ మొత్తం సెట్ చేసిన ఫైనల్ది నాకు ఇస్తున్నావా లేదా, అసలు నీ టీంలో ఎవరెవరు ఉన్నారో నాకు చెప్తావా లేదా అని అడుగుతాడు. అప్పుడు క్యాంగ్ అది ఇంకా రెడీ అవ్వలేదు అంటుంది. రెడీ అవ్వదు, నాకు తెలుసు. దీని మీద నా పేరు వచ్చిందంటే ఇక చూసుకో. అయినా సుమిన్ని యాడ్ చేయి, నేను చెప్పాను యూజిరాకి సుమిన్ని కూడా యాడ్ చేయమని అంటే, అప్పుడు క్యాంగ్ సుమిరా నాకు హెల్ప్ చేస్తుంది, అలాగే హియోన్ కూడా హెల్ప్ చేస్తుంది అంటే, హియోన్ అంత మంచిదా, కానీ సుమిన్ని యాడ్ చేసుకో. ఒకవేళ నువ్వు నా మాట కాదంటే కనుక ఈ ప్రాజెక్టులోంచి నీ పేరు తీసేస్తాను అని చెప్తాడు. బయటకు వచ్చి క్యాంగ్ ఆలోచిస్తుంది. ఓహో, అంటే నేను సుమిన్కి ఇవ్వలేదు కాబట్టి నాది నా మేనేజర్ కిందకి వెళ్తుంది. ఒక్కసారి నా మేనేజర్ పేరు దాని మీద పడ్డాక నన్ను తీసేసి సుమిన్ పేరు పెడతారు. ఇదనమాట సుమిన్ ప్లాన్ అనుకుంటుంది. సుమిన్ క్యాంగ్ చూసి, నీకు అర్థమైందా, నేను ఏమైనా చేయగలను అన్నట్టు చూస్తుంది. ఈలోపు జీహ్యూక్ వచ్చి క్యాంగ్ ఇవాళ రాత్రికి నువ్వు ఫ్రీనా, కుదిరితే మనం డిన్నర్కి వెళ్దామా అని అడుగుతాడు. అప్పుడు క్యాంగ్ సరే అంటుంది. కానీ తర్వాత హియాన్ని గుర్తు తెచ్చుకుని, లేదు నాకు ఇవాళ వేరే పని ఉంది అని చెప్తుంది. చెప్పి, ఒకవేళ మీకు మీటింగ్ కనుక ఉండుంటే చెప్పండి, ఎంతమందికో టేబుల్ నేను బుక్ చేస్తాను, రెస్టారెంట్ టైం కూడా చెప్పండి, నేను బుక్ చేస్తాను అంటుంది. అప్పుడు జీహ్యూక్ అదేం లేదు, అవన్నీ నువ్వు చెయ్యక్కర్లేదు అని చెప్తాడు. అప్పుడు సరే థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్యాంగ్ బేక్యూన్ హోన్ కలవడానికి రెస్టారెంట్కి వెళ్తుంది. క్యాంగ్ బేక్యూన్ హోన్ కలవడానికి వెళ్ళగానే అతను వైన్ తీస్తూ ఉంటాడు. అదేంటి, నేను ఓన్లీ రెస్టారెంట్ అనుకున్నాను అంటే, లేదు మా వాళ్ళకి ఒక బార్తో మెంబర్షిప్ ఉంది, సో అవి కూడా ఇక్కడ ఉంటాయి అని చెప్పి ఒక పాత వైన్ తీసి క్యాంగ్ ఇస్తాడు. ఇది తాగి చూడు, చాలా బాగుంటుంది, ఇది పర్ఫెక్ట్ గ్రేప్స్ నుంచి తీసింది అని చెప్పి దాని గురించి చెప్తూ ఇస్తాడు. ఇస్తే క్యాంగ్ కూడా తీసుకుని చాలా బాగుంది, నాకు తెలుస్తుంది ఫ్లేవర్ అని చెప్తుంది. చెప్పి, అయినా నేను ఇక్కడికి నీతో డిన్నర్ చేయడానికి వచ్చాను, పద మనం డిన్నర్ చేద్దామా, వస్తావా అని అడుగుతుంది. అప్పుడు బేక్యూన్ అయ్యో, నేను అంత దూరం ఆలోచించలేదు, నేను రోజు డిన్నర్ త్వరగా చేసేస్తాను అని చెప్తాడు. అప్పుడు క్యాంగ్ పర్లేదు దా కూర్చో, మనం మాట్లాడుకుందాం, చాలా రోజులైంది అంటుంది. ఈలోపు క్యాంగ్ ఫోన్ మోగుతూ ఉంటుంది. తన ఫోన్ బ్యాగ్లో ఉండడంతో తనకి తెలియదు. మిన్హువా క్యాంగ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈ టైంలో ఎక్కడున్నావు నువ్వు అని అనుకుంటూ ఉంటాడు. తన ఫోన్ ఎత్తకపోవడంతో సుమిన్కి ఫోన్ చేస్తాడు. సుమిన్ ఒక పెద్ద బ్రాండెడ్ షోరూమ్ దగ్గర ఒక డ్రెస్ చూస్తూ ఉంటుంది. తను చాక్లెట్ తింటూ ఉండగా మిన్హువా ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎత్తి, సుమిన్ ఏమైంది అంటే, క్యాంగ్ ఉన్నావా, తను నా ఫోన్ ఎత్తట్లేదు అని చెప్తాడు. చెప్పినప్పుడు సుమిన్, అదేంటి, తను ఇవాళ ముందే వెళ్ళిపోయింది, పైగా చాలా అందంగా రెడీ అయ్యి మాటిమాటికి అద్దంలో చూసుకుంటూ చక్కగా రెడీ అయ్యి వెళ్ళింది, నేను ఇంకా మీ ఇద్దరు బయటికి వెళ్తున్నారు అనుకున్నాను అంటుంది. అప్పుడు అతను, లేదు, ఏంటి మాటిమాటికి అద్దంలో చూసుకుంటూ చాలా అందంగా రెడీ అయిందా అంటాడు. అప్పుడు సుమిన్ తనతో, ఎంతైనా నువ్వు తన్ని కొంచెం కంట్రోల్ చేయాలి, ఒక ఆడదానిలా చెప్తున్నాను, మేము ఎప్పుడు మారుతామో మాకే తెలీదు, అయినా చూసావు కదా ఈ మధ్య తన డ్రెస్సింగ్ సెన్స్ కూడా మారింది, చాలా స్టైల్గా రెడీ అవుతుంది, సో నువ్వు ఇంకా కొంచెం తన మీద ఆంక్షలు విధించాలి అని చెప్తుంది. అయినా క్యాంగ్ వాళ్ళ అమ్మకి క్యాంగ్ పుట్టాక ఇంకొకళ్ళు తన జీవిత భాగస్వామి అయితే బాగుంటుంది అనిపించి వెళ్ళిపోయింది, మరి క్యాంగ్ గురించి ఆలోచించు, తనకి వాళ్ళ అమ్మ పోలికలు వస్తాయి అంటుంది. అప్పుడు మిన్హువా, ఏంటి నువ్వు చెప్పేది నిజమా అంటాడు. అనగానే సుమిన్, అయ్యో నీకు తెలీదా, నీకు తెలుసు అనుకున్నానే, అవును క్యాంగ్ పుట్టాక వాళ్ళ అమ్మ నా సౌల్మేట్ దొరికాడు అని చెప్పి వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది, ఆ బాధతోనే వాళ్ళ నాన్న చనిపోయాడు,
అని చెప్తుంది. చెప్పి అయ్యో నీకు తెలుసు అనుకున్నాను, చెప్పకుండా ఉండాల్సింది, పొరపాటున చెప్పేశానే అంటుంది. అన్నాక మిన్హా ఫోన్ పెట్టేశాక సుమిన్ కూడా పెట్టేసి ఆ డ్రెస్ చూస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ సుమిన్ కావాలని మిన్హాకి చెప్పినట్టు అయ్యింది. సుమిన్ తనకి నచ్చకుండా ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళని అందరి దృష్టిలో చెడు చేయడానికే చూస్తుంది. ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. క్యాంగ్జీవన్ బేక్యాన్హో మాట్లాడుకుంటూ వాళ్ళ మధ్య జరిగిన గొడవ గురించి ఆలోచిస్తారు. అప్పుడు బేక్యాన్హో ఇదిగో లెటర్ తెమ్మన్నావు కదా తెచ్చా అని చూపిస్తాడు. అందులో ఏంటి నువ్వు ఇంత అందంగా ఉంటే అందరు నీకు పడిపోతారు అనుకుంటున్నావా, నిన్ను చూస్తేనే నాకు వాంతి వస్తూ ఉంటుంది, ఇంకెప్పుడు నాతో మాట్లాడకు క్యాంగ్జీవన్ అని ఉంటుంది ఆ లెటర్లో. దాంతో క్యాంగ్జీవన్ అంటే సుమిన్ నా చేతి రాతను కూడా కాపీ కలదనమాట. సో ఇది రాసింది సుమిన్ అనమాట అని తనకు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చాక తనకు కొంచెం చలేస్తుంది. అప్పుడు బేక్యాన్హో తన కోట్ ఇవ్వబోతుంటే లేదు ఇక్కడ వేసి చాలా చల్లగా ఉంది, కొంచెం అది తగ్గించవా అని అడుగుతుంది. అప్పుడు తను సరే అని సెట్ చేస్తాడు. వాళ్ళిద్దరూ బయటకు వస్తారు. బేక్యాన్హో కళ్ళల్లో క్యాంగ్జీవన్ ఆతృత చూసి నాకు అర్థమైంది బేక్యాన్హో, నీ కళ్ళు నేను చదవగలుగుతున్నా అనుకుని నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తుంది. అప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ పొడుగ్గా కళ్ళద్దాలు పెట్టుకుని సన్నగా ఉంటాడా అని అడుగుతాడు. లేదు అతను కాదు అని చెప్తుంది. అప్పుడు బేక్యాన్హో ఇంకా చెప్తూ ఉంటాడు, తనకి అస్సలు ఫ్యాషన్ సెన్స్ ఉండదు, ఏదో 3 బటన్ల కోట్ ఒకటి వేసుకొస్తూ ఉంటాడు అని. క్యాంగ్జీవన్ తన వైపు చూడంగానే అంటే తనకు ఒక మంచి కాస్ట్లీ వాచ్ ఉంది, చాలా కాస్ట్లీ వస్తువులు పట్టుకుంటూ ఉంటాడు, తనే వచ్చి నాకు మన రీయూనియన్ గురించి చెప్పాడు, నేను తన్ని బాయ్ ఫ్రెండ్ అనుకున్నాను, తన్ని గురించి చాలా ఆలోచిస్తాడు అని చెప్తాడు. అప్పుడు నువ్వు జిహ్యూన్ గురించి మాట్లాడుతున్నావా, నీకు అతను ఎలా తెలుసు అని అడుగుతుంది. తనే కదా చెప్తున్నా కదా వచ్చి నాకు రీయూనియన్ గురించి చెప్పాడు తను అని చెప్తాడు. అసలు తనకి నువ్వెలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడు కదా నాకు అది అప్పుడు వెలగలేదు, ఏమో తనకి నేను ఎలా తెలుసో నాకు తెలియదు అని చెప్తాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం జీహ్యూ దూరం నుంచి చూస్తాడు. తర్వాత జీహ్యూ క్యాంగ్జీవన్కి కాల్ చేస్తూ ఉంటాడు. క్యాంగ్జీవన్ మెడికల్ షాప్లో ఉంటుంది. బేక్యాన్హో ఏమో తన ఫ్రెండ్తో పాటు కూర్చుని జరిగింది చెప్తూ ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ తను నిన్ను 6 నెలల క్రితం వదిలేసింది, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ వదిలేసింది అంటాడు. అనగానే అది కాదు నేను ఆలోచించేది, తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా ఇంకొక అతను తనని ఇష్టపడుతున్నాడు, నేను అది ఆలోచిస్తున్నాను అంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ నువ్వు తను అసలు ఇంటికి డ్రాప్ చేసావా అని అడుగుతాడు. బేక్యాన్హో ఏమో అబ్బా లేదు అంటే చూడు ఇలాంటివి చేయకపోతేనే ఆడవాళ్ళకి నచ్చదు, అందుకే తను నిన్ను మళ్ళీ వదిలేసింది అని చెప్తాడు. క్యాంగ్జీవన్ ఇంటికి వెళ్తుంటే ఎవరో తనని వెంబడించినట్టు తనకు అనిపిస్తుంది. దాంతో తను చాలా భయపడుతూ ఉంటుంది. చాలా దూరం అలానే పరిగెడుతూ ఉండగా సడన్గా మిన్హా తనకు ఎదురొస్తాడు. మిన్హానే తను ఇప్పటిదాకా వెంబడించింది. అప్పుడు క్యాంగ్జీవన్ మిన్హానే అరుస్తుంది, ఎందుకు ఇలా వెంబడించావు, నాకు భయం వేసింది, దాని బదులు నన్ను నా పేరు పెట్టి పిలిస్తే నేను ఆగేదాన్ని కదా, నన్ను పిలిచుంటే అంటుంది. అప్పుడు ఏంటి నువ్వు ఇంత చక్కగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళావు, ఏంటి నువ్వు వర్క్ అయిపోయాక మళ్ళీ లిప్స్టిక్ వేసుకున్నావా అని అడుగుతాడు. లేదు నేను వేసుకోలేదు, కావాలంటే చూడు అని చూపిస్తుంది. అప్పుడు అతను ఏంటి నువ్వు ఇంత అసలు నీకు ఈ మధ్య చాలా మారిపోయావు, నీకు ఇలా స్టైల్ బట్టలు కొనుక్కోవడం అంటే ఇష్టం ఉండదు, కొనుక్కున్నావు, పైగా ఇది చూడు నువ్వు ఎంత స్మెల్ ఎంత మంచి వాసన వస్తున్నావో, పర్ఫ్యూమ్ కూడా మొదలు పెట్టావు నువ్వు అని చెప్పి వాసన చూస్తూ ఉంటాడు. ఉండి అయినా చెట్టు నుంచి పండు దూరంగా ఏం పడదు, చెట్టు మీద నుంచే పడుతుంది అని అంటాడు. అప్పుడు క్యాంగ్జీవన్కి కోపం వస్తుంది. తనకు అర్థమైంది తను వాళ్ళ అమ్మ గురించే మాట్లాడుతున్నాడని. అంటే సుమినే చెప్పుంటుంది ఇదంతా అని మనసులో అనుకుని నువ్వేం మాట్లాడుతున్నావు మిన్హా, సరిగ్గా మాట్లాడు అంటుంది. అంటే ఎందుకు మాట్లాడాలి నీతో సరిగ్గా అని తను చేయి పట్టుకుని గట్టిగా నొక్కుతూ చెప్పు, పని అయ్యాక నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో ఉన్నావు, నువ్వు నా బదులు ఇంకెవరినైనా ఎక్స్పెక్ట్ చేసావా ఇక్కడ ఈ టైంలో
అసలు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అని తన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈలోపు అక్కడికి జీహ్యూక్ వస్తాడు. పార్క్ మిన్హా జీహ్యూక్ మధ్య చిన్న గొడవ జరుగుతుంది. జీహ్యూక్ కుస్తీలో తనకి మంచి ప్రావీణ్యం ఉండడం వల్ల మిన్హుని కొంచెం అదుపు చేసి బోల్తా కొట్టించి తను అక్కడి నుంచి పంపించేస్తాడు. మిన్హు అక్కడి నుంచి పారిపోతాడు. జీహ్యూకి చాలా కోపం వస్తుంది. ఇదివరకు జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసే క్యాంగ్ జీవన్ని చంపారు కదా, అది గుర్తు తెచ్చుకుంటాడు. ఆ కోపం అంతా ఇప్పుడు చూపిస్తాడు. మిన్హు పారిపోయి పక్కన ఈసారి జీహ్యూకి నేను ఎలాగోలా బుద్ధి చెప్పాలి, వాడిని బాగా కొట్టాలి అని చెప్పి ట్రై చేస్తూ మళ్ళీ పడిపోతాడు. అప్పుడు జీహ్యూక్ క్యాంగ్ జీవన్ని తీసుకుని పక్కకు వస్తాడు. క్యాంగ్ జీవన్ ఆడపిల్లని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి పారిపోయిన వాడు నా మొగుడు, అలాంటి వాడిని నేను పెళ్లి చేసుకున్నానని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు జీహ్యూక్ తనకి ఒక డ్రింక్ తెస్తాడు. సూమిన్ క్యాంగ్ జీవన్ పార్క్ మిన్హా కొట్టుకుంటాను అనుకుని అక్కడికి వచ్చి చూస్తుంది. తను అనుకుంటుంది, అదేంటి నేను క్యాంగ్ జీవన్ మిన్హా ఇద్దరు కొట్టుకుంటారని వచ్చాను, కానీ ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారంటే అసలు మిన్హా ఏడి అనుకుంటుంది. ఈలోపు మిన్హా తనకి ఫోన్ చేస్తాడు. తను ఫోన్ ఎత్తి తనతో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జీహ్యూక్ క్యాంగ్ జీవన్తో జనాలు ఎప్పుడు మారరు, కొంతమంది మారుతారు అనుకుంటారు, కానీ చాలామంది మారరు, వాళ్ళ స్వభావాలు అలానే ఉంటాయి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు క్యాంగ్ జీవన్ మీరు అలా కొట్టుండాల్సింది కాదు, అది మా ఇద్దరి మధ్య జరుగుతున్నది, మీరు అసలు ఎందుకు వచ్చారు మధ్యలోకి అని అడుగుతుంది. అప్పుడు అతను నిన్ను మిన్హా కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు కదా, అందుకని నిన్ను కాపాడడానికే నేను వచ్చా అంటాడు. అప్పుడు క్యాంగ్ జీవన్ మనసులో నువ్వు చేసేది కూడా అదే కదా, హియాన్ నిన్ను ఇష్టపడుతుంటే నువ్వు వచ్చి నా వెనకాల తిరుగుతున్నావు అనుకుని నాకు తెలుసు మీకు నేనంటే ఇష్టమని, కానీ నాకు హియాన్ మంచి ఫ్రెండ్, నేను తనకు అన్యాయం చేయలేను అని చెప్తుంది. జీహ్యూక్కి ఏమీ అర్థం కాదు. నాకు తెలుసు మీకు హియాన్కి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలుసు, మీ ఇద్దరు రిలేటెడ్ అని నాకు తెలుసు అని క్యాంగ్ జీవన్ చెప్తూ ఉంటుంది. అప్పుడు జీహ్యూక్ క్యాంగ్ జీవన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. తను వినదు. తను గట్టిగా పిలిచి ఆపించి హియాన్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఐ లవ్ యూ హియాన్ అని చెప్తాడు. తన ఫోన్ వెంటనే పెట్టేసి 2 నిమిషాల్లో ఫోన్ ఎత్తి అసలు నువ్వేమనుకుంటున్నావు, ఏంటి నువ్వు చెప్పేది, మన ఫ్యామిలీ హిస్టరీలో అసలు ఏం జరుగుతుంది, నువ్వు తాగేస్తున్నావా ఏంటి, మన ఫ్యామిలీలో ఇలా ఎప్పుడూ జరగలేదు కదా, నువ్వెప్పుడు నాకు ఇలా చెప్పలేదు కదా అంటుంది. అని ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేశాక తన పేరు తన ఫోన్లో ఏమని సేవ్ చేసి ఉంటుందంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ అని సేవ్ చేసి ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావా నేను తన పేరు ఇలా సేవ్ చేసి ఉంటానని అంటాడు. అప్పుడు క్యాంగ్ జీవన్ నన్ను గుర్తు తెచ్చుకుని, అంటే మీ ఇద్దరు ఒకటే ఫ్యామిలీయా, తను మీ చెల్లెలా అంటుంది. అనగానే జీహ్యూక్ అవును, కావాలంటే మా పేర్లు చూడు, తను యూ హియాన్, నేను యూజీహ్యూక్ అని చెప్తాడు. అప్పుడు క్యాంగ్ జీవన్ సారీ నేను మీతో ఇప్పటిదాకా చెప్పింది అంతా మర్చిపోండి, సారీ నేను చాలా తప్పుగా అనుకున్నాను అని చెప్తుంది. చెప్పాక అప్పుడు జీహ్యూక్ ఇప్పుడైనా నా మాట నమ్ముతావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. చెప్పాక క్యాంగ్ జీవన్కి ఏం మాట్లాడాలో తెలియదు. జీహ్యూక్ క్యాంగ్ జీవన్ని ఇంటి దగ్గర దింపడానికి వెళ్ళి క్యాంగ్ జీవన్ బాయ్ చెప్తుంటే తను బయటకు వచ్చి నుంచుని తన దగ్గరకు వస్తూ ఉంటాడు. క్యాంగ్ జీవన్కి కొంచెం కంగారు వేస్తుంది, ఎందుకు వస్తున్నాడు దగ్గరకని. కానీ దగ్గరకు వచ్చాక జీహ్యూక్ క్యాంగ్ జీవన్ మీద కళ్ళు తిరిగి పడిపోతాడు. తర్వాత ఏమైంది, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం తెలిసింది కదా, ఇప్పుడు క్యాంగ్ జీవన్ ఏం చేస్తుంది, సూమిన్ మిన్హా వైపు ఎలా వెళ్తుందో తర్వాత ఎపిసోడ్స్లో చూద్దాం. మీకు నచ్చిన సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే కింద కమెంట్ చేయండి. ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరెన్నో పాపులర్ సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.